చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ అక్షరీకరణలో గతంలో నేను అక్షరీకరణ చేయటం జరిగింది. అన్ని పచ్చి నిజాలు చెప్పారు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడతారు. అధ్యక్ష, ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, నేటి రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ఎప్పుడు కూడా ప్రజలే. వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత. మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా, పెను విప్లవంలా 45 సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ మునుపెప్పుడూ చూడని చైతన్యంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, 3 పార్టీల నాయకులు కూడా ఉన్నాం. ఆ రోజు మా ఆలోచన ఒకటే, ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి, తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. పాలనని
కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణలు తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం. అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కలత చెందేట్టుగా చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు. అయితే ఆ దిశ 2014లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి, ₹1.50 నుంచి ₹2 లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం. అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర ₹1.99 వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టెబిలైజ్ అవుతా ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి. మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం, నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం. అక్కడి నుంచి మీరు చూస్తే తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం. ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం, విశ్వాసం, ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర 55,000 ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పోలవరం 72% పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీగా నుండింటే పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి ఉండేది, దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్
అనే మాట చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేటి చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు, కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే అధ్యక్ష, మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే, ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ అయిపోయి దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసం పనిచేశాం. ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం. అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించాల రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా
సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కాముల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది. ఒక ఉదాహరణకు ఒక 10 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నా, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్ర రాజధాని నిర్మాణం నిలిపేశారు, బ్రాండ్ని నిర్వీర్యం చేశారు. ఆ రోజు ప్రపంచమంతా చర్చించారు. అమరావతి ఒక కొత్త నగరం వస్తూ ఉంది, ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం, అలాంటి నగరాల కోసం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పారు? దేశం 1,00,000 కోట్లు కావాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ 10,000 ఎకరాలు దగ్గర భూమి ఉంది, అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చాం. వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు. ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. విభజన జరిగింది, పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్లో డిశ్చార్జ్ అవుతుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్ళు, ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి, అదే మరిగా ఆఫీసర్లను మార్చి, వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి, మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎప్పుడు పోయిందో తెలియదు వీళ్ళకు. తర్వాత సెంట్రల్ గవర్నమెంటు దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దిశ ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ, సోలార్ విండ్. ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది. కావాలని తీసుకుపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు. వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు మొట్టికాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి, ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన ₹7.25 7.5 పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో, ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని 1,29,000 కోట్ల రూపాయలు అవినీతిలోకి, నష్టాల్లోకి దోచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు నిన్న కూడా మనం చూసాం, ₹1 ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా వెంటాడతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక, ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి. 40 లక్షల మంది
భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు, దోపిడీ చేశారు, చిత్ర విచిత్రాలు చేశారు. మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మద్యం అధ్యక్ష, నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా, నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు. దానికి సీల్ కూడా ఉంటుంది, దానికి పేరల్ సీల్ తయారు చేశారు. ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్, వీళ్ళే అమ్మాలి. ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దశ కిరాణా కొట్టు పోతే టీ వాళ్ళ కూడా పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు. నువ్వు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి, నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు. అలాంటిది మద్యం షాప్లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాలా? ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు. ఏంటి అరాచకం? ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్ళీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్, వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం. నేను కోపంతో బాధతో మాట్లాడుతున్నా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు, కానీ బాధ, ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనస్సు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు, లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్ను వేశారు. 1-2 కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పన్నులు వేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు. హింసా రాజకీయాలు, కక్ష రాజకీయాలు, లా అండ్ ఆర్డర్కి ఈ మార్గడు చేయొచ్చనా అని తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. నేను కూడా బాధితుడిని, ఇక్కడుండేవాడు చాలామంది బాధితులే, అందరిపైన కేసులు ఉన్నాయి, ఒక్కరిపైన కాదు. ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు. మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలామంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులు నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలుంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు, 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A వేసి మళ్ళీ ఇది చేస్తారు. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు. కడాను నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఆ సుధాకర్ ఒక డాక్టర్, కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు? మాస్క్ ఇవ్వండి, మేము క్షేమంగా ఉంటాం, ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం, ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు ఇవ్వడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేశారు. కడాన పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్లో పడేసి కడాన గుండెపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి. ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. కాపాడాలని ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయాం. ఇలాంటి సంఘటనలు కొలలు జరిగాయి. ఇంకో పక్కన దిశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మినిమం కామన్ సెన్స్. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తిలోదకాలు ఇచ్చి
కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం అధ్యక్ష. కడాన అధ్యక్ష 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా అధ్యక్ష ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని. అక్కడ టెన్నే సార్, ఇక్కడ అక్కడ టెన్నే అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలు కాదు అధ్యక్ష, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలను నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు. పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి. కడాన అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే, కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉన్నాయి, ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. నేను ఒకటే చెప్పాను, మీరు వెళతారయ్యా, కానీ ఈ రాష్ట్రం ఏమవుతుందని అడిగితే కాదు అని చెప్పి అందుకే మీరు చూస్తే అధ్యక్ష, ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేం. 4 నెలలు 5 నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల, ఆ రోజు వాళ్ళు చూసినటువంటి నగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష 431 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు 430 కోట్ల రూపాయలు. నాకే కళ్ళు తిరుగుతున్న ఆ బిల్డింగ్ చూస్తే ఒక నాయకుడి మారి చేయగలుగుతామా? ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా? ప్యాలెస్లు కట్టగలుగుతామా? ఒకప్పుడు చూసాము అధ్యక్ష, తాజ్మహల్ కట్టాడని. సరే అది ఒక ఇది. కానీ అధ్యక్ష ఆ పక్కన ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫీసులు కట్టారు. అది ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన. అదే మరి అక్కడ చూస్తే 7 బ్లాక్స్ కట్టారు. మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఒక పక్క ఎన్జిటి, ఇంకొక పక్క హైకోర్టు, ఇంకొక పక్క సుప్రీంకోర్టు, అడుగడుగున మొట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్యపెట్టి, లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. కడాన మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు. 700 కోట్ల రూపాయలతో సర్వే రాళ్లపైన బొమ్మలు, దానికి మాకు మళ్ళా ఒక 30 కోట్లు పడింది అవన్నీ తీయాలంటే.
అదే మాదిరిగా దిశ ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం రంగులేశారు. కోర్టు ఆదేశాలతో మళ్ళా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులను తీయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడాన వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఎంత అధికార దుర్వినియోగం చేయాలని అన్నీ చేశారు. కడాన ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి వచ్చేది. దానికి మనసు రాల, దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు. కడాన దిశ సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దిశ ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్. దిశ 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 25,000 కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమన్నాను అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోయిందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్ళించారు. పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండికొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే దేశ ఇంత మునిపే మినిస్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు కానీ వచ్చుంటే మళ్ళీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు. ఈరోజు నరేగా ఉంది, 90% కేంద్ర నిధులు వస్తాయి, మంది 10% వస్తుంది. ఇందులో 70% లేబర్కి ఇవ్వాలి, 30% మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత, ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని గత ప్రభుత్వంలో
లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయగలిగారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు? ఏమైపోయినాయి ఈ డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాత్తమైన కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. దీనికి 45% కేంద్రం ఇస్తుంది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీ పే చేయాలి. దీనివల్ల ఎక్కడైతే సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఎక్కడైతే నీళ్లుంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ నుంచి తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఇది కానీ వచ్చుంటే నీటి సమస్య పరిష్కారం అయ్యేది, కంటామినేషన్ ఉండేది కాదు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది, చేపల చెరువులు వచ్చాయి, నీళ్లు తాగడానికే అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చుంటే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేది. అలాంటిది యూపీ చూస్తే, ఉత్తరప్రదేశ్ చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు. మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రీస్ట్రక్చరింగ్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు. బోర్ ఎండిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా, ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది, ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఒక జీవో తీసుకొచ్చారు, 4 కిలోమీటర్లు ఇది పెట్టి 1, 2, 3 పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి కడాన డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం, ఏదో ఆయన ఒక్కడి వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు, ఇంగ్లీష్ ఈ దేశం నేర్చుకున్నట్టు, అంతవరకు ఎవరికి ఇంగ్లీషే రానట్టు విపరీతంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్ళకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు నేను చెప్పేది కాదు. బ్రిటిష్ వాళ్ళు పోతూ 100 సార్లు చెప్పాను, పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు, కానీ ఇంగ్లీష్ మనం తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరూ నేర్చేసుకున్నారు. అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని శాసించగలుగుతున్నామంటే అది భారతీయుల శక్తి, తెలుగు వాటి శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న చూపుతో వైద్య శాఖని, నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని, వ్యవసాయ రంగాల్ని, ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు. కడాన మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు
ఇప్పుడు తేలిన అప్పుడు ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేష్టలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి, అది కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఈరోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అవి కూడా ఆన్లైన్లో పెట్టాం. అధ్యక్ష, దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక 12 ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్. 14-19లో 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసాం. అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు. రెండోది వాటర్ టారిఫ్. అధ్యక్ష, ఆ రోజు 1 కిలో లీటర్కి 40 రూపాయలు ఉంటే 120 రూపాయలు చేశారు. శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే 475 రూపాయలకు అమ్ముకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జెస్ 6 నుంచి 8 పైసలు, 2.6 నుంచి 2.7 వరకు పెంచారు. ఫిస్కల్ డెఫిషిట్ 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు పెంచారు. డెట్ టు జిఎస్టిపి రేషియో, మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టిపి రేషియో కంపేర్ చేస్తే అప్పుడు 44 ఉంటే ఇప్పుడు 53% పెరిగింది. ఇన్ఫ్లేషన్, దీనివల్ల ఇబ్బంది అయ్యేది, పేదవాళ్ళు బాధపడతారు. 4.5% ఉంటే 19-24 మధ్యలో 6.2% నమోదైంది. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే 1,44,336 రూపాయలు పెరిగింది. అప్పు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదే మరి అధ్యక్ష మీరు ఇంకో పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 13.2% ఉంటే తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత 9.5కి తగ్గింది. అంటే ఆదాయం తగ్గిపోయింది, వ్యక్తిగత ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అనేక విధాలుగా అస్తవ్యస్తంగా. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% ఉంటే అది 6.8% తగ్గిపోయింది. పర్ క్యాపిటా కన్జంప్షన్ 9% ఉంటే 2% పడిపోయింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 288 యూనిట్లు ఆ రోజు ప్రొడక్షన్కి వస్తే అవి 80కి తగ్గిపోయాయి.